నమస్తే గిరిధర్ గారు. సో గడిచిన వారం రోజులుగా మాట్లాడుకుంటున్నట్టే టైం ప్రకారమే, అంటే ఒక షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారమే ఇరాన్పై అమెరికా దాడికి దిగింది. ఇజ్రాయెల్ సహకారంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా ఒక్క ఇరాన్ని కొట్టే పని అయితే వాళ్ళకి 2 వార్షిప్స్, దట్టు గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఒక ఫ్లోటింగ్ సిటీ లాంటి ఒక వార్షిప్ అవసరం ఉండదు. బట్ వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఉగ్రవాద ముఖలుగా ఉన్న 3H, హెజ్బుల్లాహ్, హౌతీస్ అండ్ హమాస్, వీళ్ళని పూర్తి స్థాయిలో కంటైన్ చేయడానికి, నిర్జించడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటున్నారా? కేవలం ఇరాన్ మాత్రమే టార్గెటా? రెజ్యూమ్ చేంజ్ చేయడం ఒక్కటే వాళ్ళ ముందర లక్ష్యమా? మీకు నమస్కారాలండి. ఈ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇది బెంజమిన్ నెతన్యాహు యొక్క ప్రోగ్రాము, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. డొనాల్డ్ ట్రంప్ ని వాడుకుంటున్నారు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అమెరికన్ డీప్ స్టేట్ కి రెజ్యూమ్ చేంజ్ చేయడం ఇష్టం లేదు. వాళ్లకు అక్కడ ఆ వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఎవరో ఒక రాక్షసుని చూపించాలి, ఒక బూచిని చూపించాలి, ఒక థ్రెట్ ని చూపించాలి. ఆ థ్రెట్ ఉన్నంత వరకు వీళ్ళ పాపం గడుస్తుంది. అక్కడ వీళ్ళ స్థావరాలన్నీ వీళ్ళు ఏవేవి ఉన్నాయో, కువైత్, ఖతార్, సౌదీ, యుఏఈ, మనకు బహ్రెయిన్, ఎక్కడెక్కడ యమన్, ఒమాన్, యమన్లో లేవనుకోండి, ఒమాన్, ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలన్నీ కూడాను ఉండడానికి ఏకైక కారణం అన్నది ఈ ఇరాన్ అన్న ఒక థ్రెట్ ఉన్నది మీకు అని వాళ్ళ ఉద్దేశం. అందుకనే చూస్తే హమాస్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేయడానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వలేదు యుఎస్ఏ. అలాగే హిజ్బుల్లా కూడా, హౌతీలు అంతే, ఏదో చేశాము అని చెప్పి చూపించడానికి ఏవో చేస్తారు కానీ కంప్లీట్ దాన్ని సర్వనాశనం తీయరు. ఇరాన్ మీద కూడా బాంబులు వేసిన తర్వాత, ఫర్దో మీద బాంబులు వేసి, మదర్ ఆఫ్ ఆల్ బాంబు వేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మనం చూస్తుంటే కనుక నౌ చైనా కెన్ డోంట్ బై దేర్ ఆయిల్ అని ఓపెన్ గా ట్వీట్ చేశారు. సో అర్థం చేసుకో, అప్పుడు ఏం చెప్పాడు ఆయన? అయిపోయింది, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ మేము సర్వనాశనం చేస్తామని చెప్పాడు. మరి సర్వనాశనమైనటువంటి న్యూక్లియర్ కెపాసిటీ ఈరోజు ఎందుకు నువ్వు చర్చల్లో నేను చెప్పింది ఒప్పుకో, లేకపోతే నీ మీద బాంబులు వేస్తాను, నేను అటాక్ చేస్తాను ఎందుకు చెప్తున్నావు నువ్వు? అంటే అప్పుడు చెప్పింది కరెక్టా, ఇప్పుడు చెప్పింది కరెక్టా? దీనిలో ఏది తప్పు, ఏది కరెక్ట్? కాబట్టి ఈ యొక్క నెరేటివ్ అంతా కూడాను బెంజమిన్ నెతన్యాహు నడిపిస్తున్నాడు. రీసెంట్ గా ఒక 2-3 వారాల క్రితం వైట్ హౌస్ కి వెళ్ళొచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. వైట్ హౌస్ కి వెళ్ళినప్పుడు ఏదో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి చూస్తే కనుక అన్ని విధాలా ఇరుక్కున్నాడు. ఫస్ట్ సుప్రీంకోర్టు అతని టారిఫ్లు ఎత్తేయడంతో చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా చూపించలేనంతటి అవమానం అతనికి తగ్గుతోంది. ఆ అవమానం తట్టుకోలేకుండా ఉంది. రెండవది, ఎప్స్టీన్ ఫైల్స్ లో క్రమేపీ తవ్వకాల మీద తవ్వకాల బయటకు ఆయన కూడా చాలా బయటపడుతుంది. నన్ను చాలా క్లీన్ గా, నేను నాకేం సంబంధం లేదని చెప్పుకుంటున్నాడు కానీ ప్రతిరోజు కొత్త అంశాలు వస్తున్నాయి. తను చిన్న చిన్న పిల్లలతో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా బయటపడుతుంది. సో అంతర్గతంగా చాలా క్షీణిస్తున్నటువంటి వ్యక్తి బాహ్య శత్రువులు చూసుకోవడం అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ప్రతి దేశం ఇదే చేస్తుంది. చైనా కూడా 2 కోట్ల మంది వాళ్ళ దేశంలో మావో జెడాంగ్ చేసిన పిచ్చి పనుల వల్ల చనిపోయిన తర్వాత బాహ్య శత్రువులు చూడడానికి భారతదేశం మీద ఇన్వైట్ చేశారు. అలాగే అటువంటి ఇంకోటి సంక్షోభం వచ్చినప్పుడు వియట్నాం మీద ఇన్వైట్ చేశారు. సో ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అందుకని ఇరాన్ ఏదో శత్రువు అని చూపించి దాని మీద యుద్ధం చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కానీ గతంలో ఇటువంటి క్యాంపెయిన్ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే దానికి ఒక వార్ రెటారిక్ అంటారు, వార్ డ్రమ్మింగ్ అంటారు. కొన్ని నెల ముందర నుంచి దానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, వీడు అది చంపేస్తాడు, ఇది చంపేస్తాడు అని ఒక భయం క్రియేట్ చేసి తర్వాత వెళ్ళి అటాక్ చేశాడు. మొన్ననే 12 రోజుల యుద్ధంలో మీరు దాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళ కెపాసిటీ లేదు. ఈ రోజు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ నిజంగా లేదు. ఇరాన్ లో వీళ్ళని ఛాలెంజ్ చేసే ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర. ఎన్నో వాళ్ళ మిజైల్ సైలోస్ ని మీరు కొట్టారు, వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ ని కొట్టారు, వాళ్ళ న్యూక్లియర్ ప్రాసెసింగ్ సెంటర్ ని కొట్టారు. ఈ రోజు ఇరాన్ నిజంగా యుద్ధం చేసే క్షమత వాళ్ళకి లేదు. అయినా ఈరోజు ఎందుకు వెళ్ళి కొడుతున్నారంటే అంతర్గతమైన సమస్యలు బాహ్య శత్రువు చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానిని బెంజమిన్ నెతన్యాహు అడ్వాంటేజ్ గా తీసుకొని డొనాల్డ్ ట్రంప్ ని వాడుకుంటున్నారు. ఇది పొలిటికల్ యాంగిల్. మిలిటరీ యాంగిల్ కోసం అక్కడ ఉన్నటువంటి ఈ అమెరికా స్థావరాలు ఎన్ని ఉన్నాయో ప్రతి దేశం కూడా మా భూమిని వాడుకోవడానికి వీల్లేదు, మా ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలని అందరూ కూడా ససేమిరాన్, మీరు ఇక్కడి నుంచి వాడడానికి వీల్లేదు. ఆఖరికి వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఈవెన్ డియాగో గార్సియా ఇప్పుడు చట్ట ప్రకారం అది మారిషస్ కి చెందింది అయినా కానీ కూడా 99 ఏళ్ల లీజ్ మనకు యూకే ప్రభుత్వానికి ఉంది కాబట్టి
దాంట్లో వాళ్ళు సబ్లీజ్ ఇచ్చి వీళ్ళ అమెరికన్ స్థావరాన్ని అక్కడ పెట్టారు, ఇండియన్ ఓషన్ మన శ్రీలంక కంటే దక్షిణంలో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు వాడడానికి వీల్లేదని యూకే చెప్పేది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు, చాలా తప్పు చేస్తున్నారు మీరు ఇది మొరిషియస్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది మేము సత్యమీద ఒప్పుకోము, ఇది మాకు సార్వభౌమత్వం మాకు కావాలి అని యూకే కూడా బెదిరిస్తున్నారు. సో ఎవరు కూడా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ సమర్థనగా రావట్లేదు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్. సో మనం చూస్తే కనుక యూరోప్ లో నేటోలో కూడా మేము రాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు, మీ తండ్రులు మీరు పడండి అని. అంటే ఒకటి గల్ఫ్ రీజన్ లో వెస్ట్ ఏషియాలో ఎవరు సమర్థన ఇవ్వట్లేదు, మనకు నేటో సమర్థన రావట్లేదు, ఇంకా మిగిలింది ఎవరు వాటికి. కాబట్టి సముద్రం నుంచి యుద్ధం చేయాలి కాబట్టి ఇగో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇన్ని పెద్ద ఫ్లీట్ ఆఫ్ షిప్స్ తీసుకొచ్చి సముద్రం నుంచి యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తారు. గతంలో మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ వచ్చిన మొదటి నెలలోనే హౌతీల మీద దాడి చేశారు. హౌతీలను ఎలిమినేట్ చేస్తానని చెప్పి హౌతీల మీద దాడి చేయమని చెప్పి ఇవే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ పంపించారు. పంపిస్తే హౌతీలు వాళ్ళ దగ్గర పెద్ద టెక్నాలజీ ఏమీ లేదు కదా వాళ్ళ దగ్గర. వాడు మామూలు పికప్ ట్రక్కులు, మన సామాన్ మోసుకెళ్లే ట్రక్కులు వెనకాల సడన్ గా అప్పటికప్పుడు ఒక డిష్ పెట్టేసి శాటిలైట్ మీద చూసి వాడు కోఆర్డినేట్స్ పెట్టి వాడు మొబైల్ పోర్ట్ ఆఫ్ మిజైల్స్ కొడతారు. వీళ్ళ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందంటే అమెరికన్ టెక్నాలజీ, హౌతీలు కొట్టిన మిజైల్స్ తప్పించుకోవడానికి ఒక షార్ప్ మెనూవర్ వాళ్ళ ఇది మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చేస్తే టెక్ మీద ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ F-18 హార్నెట్ అది సముద్రంలో పడిపోయింది. అలా 2 సార్లు జరిగింది, 2 పడిపోయి. అంటే ఒక హౌతీలను వీళ్ళు ఏం చేయలేరు, రేపు ఇరాన్ మీద వీళ్ళు యుద్ధం చేయగలరా? అమెరికా యుద్ధం 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా గెలిచిన యుద్ధం ఒకటి కూడా లేదు. ప్రతిదీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సర్వనాశనం అయిపోతుంది, అక్కడ ఎటువంటి సమస్యకి పరిష్కారం ఉండదు. డెమోక్రసీ అంటారు. వీళ్ళు యుద్ధాలు చేసిన ఒక్క దేశంలో డెమోక్రసీ రెస్టారెంట్ చూపించారు. కాబట్టి అమెరికా అన్నది వాళ్ళు ఒక లాబీకి పనిచేస్తారు, ఆ లాబీని ఎఫెక్టివ్ గా వాడుకుంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. చాలా కాలంగా బెంజమిన్ నెతన్యాహు అక్కడ రిజీమ్ చేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికన్ డీప్ స్టేట్, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ దానికి వ్యతిరేకంగా ఉంది. అది రిజీమ్ చేంజ్ జరగకూడదు అని చెప్పారు. ఇన్ఫాక్ట్ జో బైడెన్ హయాంలో అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు బొంబార్డ్మెంట్ చేశారు కానీ హమరీని ముట్టడానికి వీల్లేదు అని అప్పుడు చెప్పారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు కూడా హమరీని ముట్టడానికి వీల్లేదు అని చెప్పారు. కావాలంటే మేము వచ్చి బంకర్ బస్ బాంబులు వేస్తాం కానీ హమరీని ముట్టడానికి వీల్లేదు అని. రెజీమ్ చేంజ్ కి ససేమ్ ఇరాన్. ఈ రోజు అక్కడ రెజీమ్ చేంజ్ తీసుకొచ్చి బెంజమిన్ నెతన్యాహు కావాల్సినటువంటి పరిణామాలు వాళ్ళకి రావాలంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండాలి. మీరు ఆకాశం నుంచి బొంబార్డ్మెంట్ చేసినంత మాత్రం నీకేం సమస్య పరిష్కారం రాదు. అమెరికా అక్కడికి వెళ్ళాలి. అమెరికా వెళ్ళేటువంటి దమ్ము స్థైర్యము డొనాల్డ్ ట్రంప్ ఉందా? బాడీ బ్యాగ్స్ వస్తాయి ఇంటిగా, ఇమ్మీడియట్ గా చనిపోయినటువంటి అమెరికన్ కమాండర్స్, అమెరికన్ మెరైన్స్ వీళ్ళ జవాబు బయటకు వస్తాయి. దానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళు? ప్లస్ ఇరాన్ చిన్న దేశం కాదు, ఇరాన్ డ్రోన్ శక్తి చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇరానియన్ డ్రోన్స్ నే ఈ రోజు రష్యా మనకు యుక్రెయిన్ లో వాడుకుంటారు. కాబట్టి వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. తప్పకుండా వీళ్ళ షిప్పింగ్ మన నేవల్ ఫ్లీట్ మీద దాడులు జరుగుతాయి. దాంట్లో జన నష్టం జరుగుతుంది. అమెరికా ఇంటికి వీళ్ళ శవాలు బయటకు వస్తే అమెరికాలో ఎటువంటి పరిస్థితి వస్తుంది, డొనాల్డ్ ట్రంప్ మీద ఎటువంటి ఒత్తిడి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపడలేదు. అటువంటి ఒత్తిడిని నిజంగా తట్టుకునే కెపాసిటీ అమెరికా. వెనెజులాలో అతన్ని నికోలస్ మడోరో తీసుకెళ్లేటప్పుడు ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు అని చెప్తున్నారు. స్టాండర్డ్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఒక సైనికుడు చనిపోయినా 1-2 మిలియన్. సో మరి ఆ దేశం నిజంగా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? సో ఇటువంటి పరిస్థితులలో నిజంగా యుద్ధం ఒకవేళ ఏదో 4 బాంబులు వేసి చేసినా కానీ కూడా అది ఎంతవరకు సాగుతుంది, ఈ రెజిమ్ చేంజ్ చేయగలరా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. ఒకవేళ రెజిమ్ చేంజ్ చేస్తే దానివల్ల నష్టపోయేది అమెరికా. ఈ రోజు అమెరికా డాలర్ అనేది ఆకాశంలో గాలిలో ఉంది, దానికి ఏది సపోర్ట్ బేస్ లేదు. గోల్డ్ స్టాండర్డ్ ఎప్పుడైతే 1971లో రిచర్డ్ నిక్సన్ తీసేశారో తర్వాత సౌదీ అరేబియాతో ఉన్న ఒప్పందం ప్రకారం $1 మాత్రమే అమ్మాలి అన్నటువంటి ఒప్పందం కూడా అది వాళ్ళ కాంట్రాక్ట్ సైన్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు అమెరికా గల్ఫ్ నుంచి ఒక్క బ్యారెల్ కూడా కొనట్లేదు. కొంటున్నది ఎవరు? చైనా, భారతదేశం. ఈ ఇద్దరు దేశాలు సౌదీ నుంచి గల్ఫ్ నుంచి కొంటున్నప్పుడు డాలర్ ఎందుకు వాడాలి? ప్రజానాలు వాడుకోవచ్చు కదా, యువానో, రూపాయనో, రూపులో ఇంకేదో వాడుకోవచ్చు కదా. కాబట్టి అమెరికా డాలర్ అక్కడ చలామణి అవ్వాలంటే వాళ్ళ స్థావరాలు ఉండి తీరాలి. అక్కడ శక్తి అయినప్పుడు సున్నీ షియాలు, ఇజ్రాయెల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు బేగానే షాదీమే అబ్దుల్లా దివాన్ అమెరికా ఏం చేస్తుంది అక్కడ? కాబట్టి ఈ లాంగ్ టర్మ్ థింకింగ్ అన్నది ఆ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ కి రేపు పొద్దున హెడ్లైన్స్ లో ఆయన పేరు ఉండాలి. కాబట్టి షార్ట్ టర్మ్ టాక్టికల్